నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు స్వీట్ కార్న్తో స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ అంతా ఎలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఎంతో సింపుల్గా ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద మటుకు చేసుకుని పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేసుకున్న వాటిలో శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని స్వీట్ కార్న్ అంతా టేస్ట్ తగ్గ సాల్ట్, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. కరకరలాడుతూ వస్తాయి మనకి బియ్యం పిండి అనమాట. ఇది 2 స్పూన్లు. కొంచెం కారం తిన్నందుకు సరిపడ్డది. పిల్లలు ఎక్కువ కారం తినరు కనుక నేనైతే లైట్గా వేసాను. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలన్నమాట. ఇది ఒకసారి ఇలా చేత్తో మొత్తం కలిపేసుకుని, ఆయిల్ కాగిపోయిందనమాట. మంటని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా వేసుకుని వేయించేసుకుని ఇలా వేగుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా చేస్తే. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. దీంట్లోనే మనం కావాలనుకుంటే నేనైతే నిమ్మకాయ ఉల్లిపాయతో సర్వ్ చేసాను పిల్లలకి. దీంట్లోనే మనం కావాలంటే దీన్నే చాట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరకరలాడితే ఎంతో టేస్టీగా సూపర్ వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ